అందరికీ నమస్కారం. తెలుగు కథల సంపుటికి స్వాగతం. నా పేరు శ్వేత. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ డి కామేశ్వరి గారు రచించిన ఫోటో ఫ్రేమ్ అనే కథను విందామండి. కథలోనికి వెళ్ళే ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే కథను పూర్తిగా విన్న తర్వాత లైక్ చేయడం, షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు. ఇంకెందుకు ఆలస్యం, కథలోనికి వెళ్ళిపోదాం. నమస్తే దాదిమా, పవిత్ర ఉందా అంటూ లోపలికొచ్చి రాజ్యలక్ష్మి కాళ్ళకి దండం పెడుతూ వినయంగా అడిగాడు విశ్వాస్. నీవా బాబు? దాదా వచ్చి కూర్చో, స్నానం చేస్తున్నట్లుంది, పిలుస్తాను, రా నాయనా లోపలికి, ఇలా వచ్చి కూర్చో అంటూ ఆప్యాయంగా తన పక్కన కూర్చోమని ఆహ్వానించింది రాజ్యలక్ష్మి. ఇంకా స్నానంలోనే ఉందా? శ్రవణ్ని స్కూల్కి తీసుకువెళ్ళాలని రమ్మని చెప్పింది నాతో అన్నాడు విశ్వాస్. నీలమ్మ చిన్నమ్మ గారికెళ్ళి చెప్పు, విశ్వాస్ బాబు వచ్చారని అంటూ పని మనిషికి చెప్పింది. చాలా రోజులైంది బాబు నిన్ను చూసి, కనపడటమే మానేశావు అంది అభిమానంగా. ఎక్కడ దాదీమా, 10 రోజులు బొంబాయి వెళ్ళాను ఆఫీస్ పని మీద. ఆఫీస్ నుంచి వచ్చేసరికి 9 అయిపోతుంది రాత్రి. ఆదివారాలు పై ఊర్లలో పని ఉండటంతో అక్కడికి వెళ్లాల్సి వస్తుంది. శ్రవణ్ని చూడడానికైనా కుదరటం లేదు ఈ మధ్య అని చెప్పుకుంటూ వచ్చాడు విశ్వాస్. అంతేలే నాయనా, ఒక ఇంట్లో ఉంటూనే మొగుడు పిల్లలు రాత్రిపూటే మొహాలు చూసుకునే రోజులు ఇవి. ఏం పాడు ఉద్యోగాలో ఏంటో, ఆడ మగ ఇద్దరికిద్దరు ఎవరి దారి వారిదైపోతుంది అన్న మాటలు విని లోపల నుంచి వచ్చిన కళ్యాణి విశ్వాస్ని చూసి పలకరింపుగా నవ్వి, విశ్వాస్ చాలా రోజులైందొచ్చి అంది. విశ్వాస్ ఆవిడ కాళ్ళకి కూడా దండం పెట్టి, మాజీ ఎలా ఉన్నారు, కాలేజీకి ఇంకా సెలవులు ఇవ్వలేదా అంటూ పలకరించాడు. పరీక్షలు అయిపోయాయి కానీ మాకు పనులు ఇంకా ఉంటాయిగా, రిజల్ట్స్ అనౌన్స్ చేసే వరకు వెళ్ళక తప్పదు. ఇప్పుడే వెళ్ళకు విశ్వాస్, టిఫిన్ చేసి వెళ్దువు గాని, నీకు ఇష్టమైన దోశలు వేస్తున్నాను అంది కళ్యాణి. షూర్ షూర్ ఆంటీ, మీ చేతి దోశ తినడం నాకు ఒక ఆనందం ఆంటీ. శ్రవణ్ లేడా, కనిపించటం లేదు అంటూ ఆరా తీశాడతను. శ్రవణ్ అంటూ కళ్యాణి గట్టిగా పిలిచింది. తాతగారితో మేడ మీద కూర్చొని టీవీలో కార్టూన్ చూస్తున్న శ్రవణ్ మేడ మీద నుంచి విశ్వాస్ని చూసి డాడీ అంటూ పరిగెత్తి కిందికి వచ్చేశాడు. విశ్వాస్ కొడుకుని ఎగిరేసి ఎత్తుకొని గుండెలకి హత్తుకొని బుగ్గ మీద ముద్దు పెట్టుకున్నాడు. ఏ రకన్నా, ఏం చేస్తున్నావు అంటూ మురిపెంగా అడిగాడు. కార్టూన్ చూస్తున్నాను డాడీ, అయినా నీతో మాట్లాడాను పో, లాస్ట్ సండే రాలేదెందుకు నన్ను చూడ్డానికి అన్నాడు కొడుకు. ఊర్లో లేనురా, ముంబై వెళ్ళాను, సారీ వెరీ సారీ అన్నాడు విశ్వాస్ కొడుకు జుట్టు ప్రేమగా పైకి తోస్తూ. 2000 చూపిస్తూ, 2 సండేలు ఆబ్సెంట్ కాబట్టి నాకు 2 ఐస్ క్రీంలు బాకీ డాడీ నువ్వు అంటూ ముద్దుగా చూపిస్తూ అన్నాడు. విశ్వాస్ నవ్వి ఓకే గ్రాంటెడ్ అన్నాడు నవ్వుతూ. మేడ మీద నుంచి దిగి వస్తూ సారీ వెయిట్ చేయించానా అంటూ పవిత్ర ఎంతో ఫ్రెష్గా తాజా పువ్వులా చక్కని సువాసనలు వెదజల్లుతూ వచ్చిన ఆమెను ఒక్క క్షణం మైమరుపుతో చూస్తూ ఉండిపోయాడు. పసుపు రంగు హ్యాండ్లూమ్ కుర్తా, నల్ల రంగు సల్వార్, పైన నిర్లక్ష్యంగా వేసుకున్న పువ్వుల ఆరెంజ్ చున్నీ, జుత్తుకు పెట్టిన క్లిప్, పల్చగా వేసుకున్న లిప్స్టిక్, భుజాన పెద్ద హ్యాండ్లూమ్ వారి హ్యాండ్ బ్యాగ్. చాలా క్యాజువల్గా సింపుల్గా అలంకరించుకున్న పవిత్రలో ప్రత్యేకత అదే మరి. నిర్లక్ష్యంగా ఏదో ఒక డ్రెస్ వేసుకొని హడావిడిగా తయారైపోయినా దిద్దినట్టుండే కనుబొమ్మలు, ఒత్తైన నల్లని జుట్టు, తెలుపు ఎరుపు కలిసిన దేహఛాయ, కొద్దిగా కోపం వచ్చినా దుఃఖం వచ్చినా ఎర్రబడే ముక్కు చివర, హడావిడిగా పరిగెత్తేటట్టుండే నడక, కనిపించిన వారందరితో చేతులూపుతూ పలకరించే స్నేహపూరిత చూపులు, చెప్పదలిచింది దాపరికం లేకుండా సూటిగా చెప్పేసే నిజాయితీ, ఏ సమస్య అయినా తెలివిగా పరిష్కరించగలిగే విజ్ఞానం ఆమె పెద్ద పెద్ద కళ్ళలో ప్రతిఫలిస్తుంటుంది. అలాంటి పవిత్రని చూసే ఆమె పట్ల ఆకర్షితుడయ్యాడు. అతన్ని చూపు గుర్తించి కాస్తంత ఇబ్బంది పడుతూనే, వెడదామా, 9 గంటలకు అపాయింట్మెంట్ ఇచ్చింది ప్రిన్సిపల్ అంది. ఉండవే, టిఫిన్ తిని వెళ్ళండి అంటూ దోశలు పట్టుకొస్తూ అంది కళ్యాణి. అమ్మా టైం లేదమ్మా, 9కి అక్కడ ఉండాలి అంటూ ఓ అరటిపండు ఒలుచుకొని తిని జ్యూస్ గ్లాసులో పోసుకొని తాగేసింది పవిత్ర. నీకక్కర్లేకపోతే మానేయ్, విశ్వాస్ తింటాడు, ఆ అబ్బాయికి దోశలంటే ఇష్టం, కూర్చో విశ్వాస్ అంది కళ్యాణి. అబ్బా టైం లేదమ్మా అంటూ చెప్తున్న పవిత్రతో, జస్ట్ 2 మినిట్స్ పవిత్ర, మమ్మీజీ బాధపడతారు తినకపోతే అంటూ విశ్వాస్ గబగబా తినడం మొదలుపెట్టాడు. ఏంటబ్బా ఇంత హడావిడిగా ఉంది అంటూ, విశ్వాస్ నీవెప్పుడొచ్చావు,
నాకెవరూ చెప్పలేదే అంటూ మేడ మీద నుంచి కిందికి దిగి వస్తూ అన్నారు రంగారావు. గబగబా ఫలహారం చేస్తూనే కాస్త వంగి ఆయన పాదాలకు కూడా అంటనట్టుగా నమస్కారం చేస్తూ, సారీ సారీ అంకుల్, మీరు రాకుండానే టిఫిన్ తినేస్తున్నాను. శ్రవణ్ స్కూల్ అడ్మిషన్ కోసం వెళ్ళాలంటే వచ్చాను. మరోసారి కలుద్దాం, బాయ్. కాఫీ వద్దు మాజీ అంటూ గబగబా వాష్ బేసిన్ దగ్గర చేయి కడుక్కొని పవిత్ర వెనకాలే బయటకు నడిచాడు శ్రవణ్ని ఎత్తుకొని. కారులోకి ఎక్కాక, ఏ స్కూల్లో అడ్మిషన్ తీసుకుంటున్నావు? నాకేం చెప్పనే లేదు అన్నాడు విశ్వాస్. ఎక్కడా? 2 సార్లు ఫోన్ చేశాను, నీకు దొరకలేదు. 2 స్కూల్స్కి అప్లై చేశాను. మొన్న ఒకదానికి వెళ్ళొస్తే పేరెంట్స్ ఇద్దరూ రావాలంది ప్రిన్సిపల్. స్టూపిడ్ ఉమెన్, డైవర్సీ అన్నాను. పేరెంట్స్ ఇద్దరూ ఉండాలంటుంది. నాకు ఒళ్ళు మండి ఏ మొగుడిని తీసుకురాను అన్నాను. ఆవిడ గారి వాదన ఏంటంటే సింగిల్ పేరెంట్స్ దగ్గర పెరిగే పిల్లల సైకాలజీ కాస్త తేడాగా ఉంటుందట అంటూ చెప్పింది పవిత్ర. మేబీ షీ ఈజ్ రైట్. కానీ ఆ కారణంగా స్కూల్ అడ్మిషన్ ఇవ్వను అనడం ఎందుకు? తల్లి గార్డియన్గా ఉండొచ్చుగా అన్నాడు అతను. ఏమో, ఆ స్కూల్ రూల్స్ నాకు తెలియవు. ఇప్పుడు మనం వెళ్ళేది లిటిల్ బర్డ్స్ స్కూల్కి. అక్కడ మనం డైవర్స్ విషయం చెప్పకపోవడమే మంచిదేమో. అవసరమైతే పేరెంట్స్ మీటింగ్కి దానికి రావటానికి నీకేం అభ్యంతరం ఉండదు కదా? పిల్లాడు ఎక్కడ ఉంటున్నాడు అన్న ప్రశ్నకి తావు ఉండదు కదా? డైవర్స్ తీసుకున్నామని చెప్పకపోతే ఏం అని అడిగింది తను. ఐ థింక్ యు ఆర్ రైట్. బాబు విషయంలో బాధ్యత మనిద్దరిది అని ముందే అనుకున్నాం కదా. ఎప్పుడు ఏం అవసరం వచ్చినా వాడికి నేనుంటాను అంటూ ఒళ్ళో ఉన్న శ్రవణ్ని ముద్దు పెట్టుకుంటూ అన్నాడు విశ్వాస్. పవిత్ర తండ్రి కొడుకులనిద్దరినీ తృప్తిగా చూస్తుంది. నర్సరీలో అడ్మిషన్ కోసం ఇంత తతంగమా? పేరెంట్స్కి ఇంటర్వ్యూలు, డొనేషన్లు, టూ మచ్ అంది పవిత్ర. అయ్యో, ఈ పూటకి ఆఫీస్ లేట్ అవుతుంది అనుకుంటాను. సారీ ఫర్ దట్. ఈరోజు నేను సెలవు తీసుకున్నాను అని చెప్పింది పవిత్ర. సరే, ఎలాగూ లేట్ అవుతాను, నేను కూడా లీవ్ పెట్టేసుకుంటాను. శ్రవణ్ని తీసుకొని ఎటన్నా వెళ్ళి హోటల్లో భోంచేసి వద్దాం. చాలా రోజులైంది వాడితో గడిపి అన్నాడు విశ్వాస్. డాడీ, ఐ లవ్ యూ డాడీ అంటూ శ్రవణ్ సంతోషంగా తండ్రి మెడ కావలించుకున్నాడు. లేచావా? టీ పెట్టనా? చాలాసేపు పడుకుండిపోయావు. ఆఫీస్కి సెలవు పెట్టావా అంటూ అడిగింది రాజ్యలక్ష్మి. ఎండలో తిరిగి వచ్చేసరికి మత్తుగా నిద్ర వచ్చేసింది బామ్మ. ఎలాగో ఆలస్యం అయిందని విశ్వాస్ నేను సెలవు పెట్టి మార్నింగ్ షోకి శ్రవణ్ని తీసుకెళ్ళాం. హోటల్లో భోజనం చేశాం. ప్లీజ్ నాకు కూడా ఒక టీ ఇవ్వవా అంటూ ఆవలిస్తూ అడిగింది పవిత్ర. చేస్తున్నాను, తీసుకొస్తానుండు అంటూ ఆవిడ లోపలికెళ్ళి 2 కప్పుల్లో టీ తెచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంది రాజ్యలక్ష్మి. టీ తాగుతున్న మనవరాలిని ఏదో అడగాలన్న ఆరాటం కనిపించింది ఆమె మొహంలో. శ్రవణ్కి సీట్ ఇచ్చారా అంటూ ఒకటి అడగబోయి మరొకటి అడిగింది. విశ్వాస్ని ఎందుకు తీసుకెళ్ళావు అంటూ ఏం తెలియనట్టే అడిగింది. నర్సరీ క్లాస్ సీటుకి పెద్ద హడావిడి. పేరెంట్స్ ఇద్దరూ రావాలట ఇంటర్వ్యూకి, అందుకే రమ్మన్నాను అంటూ చెప్పింది పవిత్ర. అంటే తండ్రి లేకపోతే పిల్లలకి స్కూల్లో సీట్ ఇవ్వరా అంటూ అమాయకంగా అడిగింది బామ్మ. స్టూపిడ్ రూల్సును వాళ్ళను. నేను అడగలేదు. అడగాలంటే అడిగి వాదన పెట్టుకొని మరీ వాళ్ళని దబాయించి సాధించుకోగలను. సరే, విశ్వాస్ ఎలాగో బాబును కలుస్తూనే ఉన్నాడు. రమ్మంటే రాను అనడు. ఎందుకొచ్చిన గొడవ? నాకు ఓపిక లేదు ప్రతి వాళ్ళకి చెప్పి వాళ్ళని ఒప్పించడానికి అంటూ విసుగ్గా అంది పవిత్ర. అంటే వాళ్ళ ఉద్దేశంలో పిల్లలకి తల్లి తండ్రి ఇద్దరి అవసరం ఉంటుంది. కుటుంబ వాతావరణం బాగుండాలి, పిల్లలు బాగా చదవాలంటే అనేమో అంటూ గడుసుగానే అంది బామ్మ. ఏం, సింగిల్ పేరెంట్స్ దగ్గర ఎంతమంది పిల్లలు లేరు? వాళ్ళంతా చదువుకోవటం లేదా ఏంటి? ఏవో వాళ్ళ రూల్స్, వాళ్ళ రెగ్యులేషన్స్ మన నెత్తిన రుద్దుతుంటారు అంటూ చికాకుగా అంది పవిత్ర. రాజ్యలక్ష్మి మనవరాలి వంక ఓ క్షణం చూసి, పవిత్ర, నిన్ను విశ్వాస్ని చూస్తుంటే నాకెంత ఆశ్చర్యంగా ఉందో తెలుసా? మీరిద్దరూ ఇంత చక్కగా మాట్లాడుకుంటారు, తిరుగుతారు, నవ్వుతారు. మిమ్మల్ని చూస్తే డైవర్స్ తీసుకున్న జంటలాగే అనిపించరు. ఇంత చక్కగా కలిసిపోయిన మీరు విడిపోవటం ఏమిటో నాకు అర్థం కావట్లేదు. విశ్వాస్ ఎంత మంచివాడు, ఎంత అనుకువ, నమ్రత, గౌరవం, మనం అంటే ఎంత అభిమానం అంటూ చెప్పుకుపోతుండగా, అవునవును, కనపడగానే వంగి వంగి కాళ్ళకి దండాలు పెడుతుంటాడు కదా, దాదీమా అంటూ నోరారా పిలుస్తున్నాడు కాబట్టి నీకు నచ్చుతాడు. ఇంతకీ అతను మంచివాడు కాదని నేనెప్పుడైనా చెప్పానా అంటూ నవ్వుతూనే అంది పవిత్ర. మరైతే విడాకులు ఎందుకు తీసుకున్నట్టు?
నిక్షేపంగా కాపురం చేసుకోకుండా అంటూ అడిగింది బామ్మ. మొగుడుగా నాకు నచ్చలేదు బామ్మ. ఫ్రెండుగా అయితే ఓకే. భర్తగా నాకు కావలసిన విధంగా లేడతను. కనుక విడిపోయాను. భర్తగా నన్ను సపోర్ట్ చేయాలి కదా, చేశాడా అంటూ ఎదురు ప్రశ్న వేసింది. ఏమిటోనమ్మా నీ మాటలు నాకు అర్థం కావు. మంచివాడే అంటావు, చక్కగా మాట్లాడుకుంటారు. మరి ఏం వచ్చిందే కలిసి ఉండటానికి? మరీ వింతగా ఉన్నాయి తల్లి నీ మాటలు. ఏం పిల్లలో ఈ కాలం పిల్లలు. అంటే డైవర్స్, అంటే విడిపోవడాలు. సంపాదన చూసుకొని అమ్మాయిలు కూడా మరీ మిడిసిపడుతున్నారే. లోపాలు లేని మనిషి ఉంటాడా లోకంలో? శ్రీరామచంద్రుడంతటి వాడిని చాకలి మాటలందని పెళ్ళాన్నే వదిలేశాడు అని అనుకోవటం లేదు అంది బామ్మ. మా అమ్మ, నీకు తెలీదు. ఈ మగవాళ్ళు పెళ్ళి కానంత వరకు చక్కగా ఫ్రెండ్లీగా అమ్మాయిలను ఇంప్రెస్ చేస్తూ తిరుగుతారు. పెళ్ళి అవగానే మొగుడు అనగానే ఒక ఫ్రేమ్లో గిరి గీసుకుని ఆ చట్రంలో బిగుసుకుపోయి ఇగోలు పుట్టుకొస్తాయి. ఇప్పుడు నేను పెళ్ళాన్ని కాదు కాబట్టి చక్కగా ఉంటున్నట్టు అనిపిస్తుంది. పెళ్ళామనగానే ఎక్కడ లేని ఎక్స్పెక్టేషన్స్ పుట్టుకొస్తాయి మగవాళ్ళకి. ఏం మీకు మాత్రం లేవా? మొగుడు గీసిన గీటు దాటకుండా చెప్పినట్టు ఉండాలి అని. మొగుడు నుంచి పెళ్ళాం, పెళ్ళాం నుంచి మొగాడు తమ స్వంతం అనుకునేసరికి ఇలా ఉండాలనుకోవడం తప్పులేదు. సొంతం అనుకుంటేనే కదా అనే హక్కు వస్తుంది. ఊర్లో ఉండే వాళ్ళందరూ ఇలానే ఉండాలనుకుంటారా? వాళ్ళనంటామా అనిపించుకుంటామా? నీకేం తెలీదు మా అమ్మ అంటూ విసుగ్గా అంది పవిత్ర. నాకన్నీ తెలుసమ్మడు. కాస్తో కూస్తో చదువు, ప్రపంచ జ్ఞానం ఉన్నదాన్నే నేను. మీలా ఉద్యోగాలు చేయలేదు కానీ మా కాలంలో ఇంటర్ చదవాలంటే ఇప్పుడు మీ బోటి ఎంఏలు పనికి వస్తారా మా ముందు? అదలా ఉంచు. ఇందాక ఏదో ఫ్రేమ్, పరిధి అన్నావు చూడు. పెళ్ళి అనే పటానికి ఫ్రేమ్లో బిగించి అద్దం కట్టించాలే అమ్మ. అద్దం లేని, ఫ్రేమ్ లేని ఫోటో 4 రోజులలో వెలసి మాసి దుమ్ము కొట్టి మడతలు పడి రూపురేఖలను కోల్పోతుంది. పెళ్ళి అనేది 4 కాలాల పాటు నిలవాలంటే ఫోటోని భద్రంగా అద్దం కట్టించి కాపాడుకున్నట్టు భార్యాభర్త ఫ్రేమ్ అనే సంసార చట్రంలో ఇమిడిపోవటానికి అహాన్ని అద్దాని కింద దాచేస్తే భార్యాభర్తల సంబంధం నిలుస్తుంది తల్లి అంది బామ్మ. పవిత్ర మా అమ్మ వంక విస్మయంగా చూసి, భలే పోలిక చెప్పావులే, వెల్ సెడ్, యు ఆర్ గ్రేట్. ఓహో, కాలికి మెడకి ముడిపెట్టడం ఇదే కాబోలు. చట్రం అన్న మాటకి డెఫినేషన్ భలే ఇచ్చావులే బామ్మ. గుడ్, థ్యాంక్స్ ఫర్ యువర్ గ్రేట్ థింకింగ్. విశ్వాకి చెప్తాలే నువ్వు ఇలా అన్నట్టు అంటూ నవ్వుతూ అంది. నీ పొగడ్తల కోసం కాదులే చెప్పింది, కాస్త ఆలోచిస్తావని. విశ్వాస్ లాంటి మంచి అబ్బాయి నీకెక్కడ దొరుకుతాడే? దొరికినా కొత్త వింతలాగా 4 రోజులే ఆ ముచ్చట. మళ్ళీ నా మీద శ్రద్ధ లేదు, ప్రేమ లేదు అంటూ మొదలెట్టవా అంది బామ్మ. బామ్మ, గోలాపు. ఎన్నిసార్లు జరిగాయి ఈ చర్చలు ఇంట్లో అంటూ విసుగ్గా అంది పవిత్ర. ఎన్నిసార్లు జరిగినా నీ మనసు మార్చగలిగామా? అసలు నువ్వు ఇక్కడ ఉన్నన్ని రోజులు నీకు ఇబ్బంది తెలిసిరాదు. వేరే ఇల్లు తీసుకుని కొడుకును పెట్టుకుని ఉంటే తప్ప ఒంటరిగా ఉండే ఇబ్బందులు అర్థం కావు నీకు. ఇంట్లో ఏ బాధ్యత లేకుండా అమ్మ నాన్న చూస్తుంటే దర్జాగా ఉద్యోగం వెలగబెడుతూ ముద్దుగా చూసుకునే తాత అమ్మమ్మల సంరక్షణలో వాడిని ఉంచినన్నాళ్ళు నీకేం లోటు కనిపించదు. వేరే ఉంటే మొగుడి అవసరం ఈ పాటికెప్పుడు అర్థమయ్యేది అంటూ దెప్పి పొడిచింది మా అమ్మ. మరింకేం, నీ కొడుకుతో చెప్పు నన్నింట్లో నుంచి పంపించేయమని అంటూ తేలిగ్గా నవ్వంది పవిత్ర. నీ అంత మొండిదాన్ని చూడనే లేదు తల్లి. అసలు మీ అమ్మా నాన్నల్ని అనాలి, అలా నీ ఇష్టానికి నిన్ను వదిలేసి నిమ్మకు నీరెత్తినట్టు ఊరుకున్నందుకు అంటూ ఆవిడ కోపం కొడుకు మీదికి తిరిగింది. ఏం చేయమంటావమ్మా, చిన్న పిల్లనా? కేకలేసి చెప్పి ఒప్పించడానికి చదువుకొని ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి మనం ఏం చెప్పాలి అంటూ కాస్త బాధ, నిర్లిప్తత కలిపి అన్నారు రంగారావు. పవిత్ర ఇంటికొచ్చేశాక రాజ్యలక్ష్మి, ఏమిట్రా నాన్న, ఎవరి పాటికి వాళ్ళు అలా ఏం పట్టనట్టు కూర్చున్నారు నిశ్చింతగా అన్న తల్లి మాటలకి కొడుకు జవాబిది. ఇంట్లో ఇంతమంది పెద్దవాళ్ళం ఉండి చక్కదిద్దే ప్రయత్నం చెయ్యొద్దా? దాన్ని కూర్చోబెట్టి కాస్త నయాన్నో భయాన్నో నచ్చజెప్పాలి కదా అంటూ రాజ్యలక్ష్మి ఆరాటంగా అంది. నచ్చజెప్పడాలు ఈ కాలం పిల్లలకు ప్రతిదానికి వాళ్ళ దగ్గర జవాబు రెడీగా ఉంటుంది. వచ్చినప్పుడే అడిగాక ఏమంది? ఇద్దరికి కలవలేదు, ఫ్రెండ్లీగా విడిపోదామని నిర్ణయించుకున్నామని ఒక్క ముక్కలో చెప్పలేదు మొదటి రోజే అన్నాడు అతను. ఏమిటో ప్రేమ అన్నారు, మనసులు కలిశాయి అన్నారు. మనకి వాళ్ళకి కుదరదు, నువ్వు అక్కడ ఇమడలేవమ్మా అని చిలక్కి చెప్పినట్టు చెప్పాం కదా, విందా?
మన వాళ్ళూరికే అన్నారా కులం గోత్రం కుటుంబం అన్నీ చూసుకోవాలి అని. ఎవరి ఆచార వ్యవహారాలు ఎవరు మానుకుంటారు ఇంకొకరి కోసం అంటూ సనిగింది రాజ్యలక్ష్మి. ఏం చేస్తామమ్మా, పెద్దవాళ్ళు ఎందుకు చెప్తున్నారన్నది అర్థం చేసుకోవటం లేదు ఈ తరం పిల్లలు. మంచితోవ చూపిస్తామని చెప్పినా వెళ్ళి వెళ్ళి బురదలో దిగబడే వారిని ఏం చేయగలం? అంటిన బురద కడుక్కోవాల్సింది వాళ్ళేనని వాళ్ళంతట వాళ్ళు గ్రహించాల్సిందే అన్నాడు అతను. బాగానే ఉంది, ఆ బురద వాళ్ళతోటే పోదుగా, మన ఇంటికి వచ్చి అంటిస్తున్నారుగా, ఏం చేస్తాం, కన్న పాపానికి మనకు తప్పదు, ఇంటికి అంటింది కడుక్కోవడానికి అని చెప్పింది బామ్మ. ఈ సంభాషణ పవిత్ర కాపురం వదిలి ఇంటికొచ్చిన కొత్తలో జరిగింది. అంటే 1.5 ఏడాది గడిచిపోయింది. పరిచయం, స్నేహం, ప్రేమ 1 ఏడాది, పెళ్ళి కాపురం 2.5 ఏళ్ళు. మొత్తం 3 ఏళ్లలో అంతా ముగిసి గోడకు కొట్టిన బంతిలా వెనక్కొచ్చేసింది. తేడా అలా ఒక్కత్తి వెళ్ళి ఇద్దరై పిల్లాడితో వచ్చింది. కనీసం పిల్లాడి కోసమన్నా సర్దుకోవచ్చుగా. వాడికి తండ్రిని దూరం చేస్తావా అంటూ కళ్యాణి కూడా మందలించింది. మరేం పర్వాలేదు, ఒంటరిగానే చూసుకోగలను, అలా అని తండ్రిని దూరం చెయ్యనులే, వారానికోసారి వచ్చిపోతుంటాడుగా, పిల్లాడి బాధ్యత ఇద్దరిది అని అనుకున్నాంలే అంటూ తేలిగ్గా కొట్టిపారేసింది పవిత్ర. పిల్లలు లేకపోతే ఒక రకం, పిల్లాడుండగా నీకు మళ్ళీ పెళ్ళి కష్టమవుతుందని ఆలోచించావా అని కళ్యాణి నిలేసింది. అబ్బా, మళ్ళీ పెళ్లి కోసం ఎవడేడ్చాడు? ఇంకో పెళ్లి చేసుకోవాలని నేను అనుకోవటం లేదు అంది విసుగ్గా. ఒకవేళ నాకెప్పుడైనా చేసుకోవాలి అనిపించినా పిల్లాడు అడ్డు అనుకునేవాణ్ణి చేసుకోను అంది నమ్మకంగా. పవిత్ర, మరోసారి బాగా ఆలోచించు, అన్నీ తెలిసి అంగీకరించి అతన్ని చేసుకొని ఇప్పుడక్కడ ఇమడలేను అనటం బాగోలేదు. విశ్వాస్ మంచివాడు, అతన్ని వదులుకోవడం ఫూలిష్నెస్ అన్నాడు రంగారావు కూతురికి నచ్చజెప్పే ప్రయత్నంలో. డాడీ, ప్రయత్నించాను కదా, 2.5 ఏళ్ళు అనేక రకాలుగా అడ్జస్ట్ అవ్వాలని ప్రయత్నించాను. ఆ ప్రయత్నంలో మనశ్శాంతిని పోగొట్టుకున్నాను. నేనెవరిని బ్లేమ్ చేయటం లేదు. మనకు అలవాటు లేని పరిసరాలలో సర్దుకుపోవటం పెద్ద విషయం కాదు. విశ్వాస్ కోసం సర్దుకుపోవచ్చు అనుకున్నాను, కానీ అనుభవంలోకి వచ్చాక కానీ ఆ సర్దుబాటు అన్నది అంత సులువు కాదని అర్థమైంది నాకు. మనశ్శాంతి లేకుండా సిల్లి విషయాలకు ప్రాముఖ్యం ఇస్తూ వీటన్నింటి మధ్య నా ఉద్యోగం, కెరీర్ దెబ్బతినటం ప్రారంభించాక సర్దుబాటు అసంభవం అనిపించింది అంటూ తండ్రికి తన మనోభావం విడమర్చి చెప్పింది కూతురు. అందుకే కులం, ఆచార వ్యవహారాలు అన్నీ చూసుకోవాలని పెద్దలు అనుభవంతో చెప్పిన మాట మీ పిల్లలకు అనుభవంలోకి వచ్చాక కానీ అర్థం కావు అంటూ రాజ్యలక్ష్మి అంటించింది. పవిత్ర విశ్వాస్ని చేసుకుంటానన్నప్పుడు అతను మార్వాడి, జాయింట్ ఫ్యామిలీ, బిజినెస్లో తండ్రి, 2 అన్నదమ్ములు పార్ట్నర్స్, తల్లి, తండ్రి, అన్న, వదిన అంతా కలిసి ఉండే ఫ్యామిలీ అది. వాళ్ళ ఆచార వ్యవహారాలు వేరు. కోడలంటే ఒద్దికగా, అణకువగా ఇల్లు వాకిలి చూసుకోవాలనే సంప్రదాయం వారిది. ఇంట్లో అత్తగారున్నన్ని రోజులు పెత్తనం ఆవిడదే ఉంటుంది. అజమాయిషి, అధికారం అంతా ఆవిడదే. కోడళ్ళు అత్తచాటునే ఉండాలి అన్న నియమాలుంటాయి. నీవేమో కేర్ఫ్రీగా పెరిగిన దానివి, జాయింట్ ఫ్యామిలీలో ఉండగలవా? డబ్బు, హోదా అన్నీ ఉన్నాయనుకో, కానీ వాళ్ళలో ఉద్యోగాలు చేసే కోడళ్ళు తక్కువ. అసలు అందరిలో కలిసి ఉండగలను అని అనుకుంటున్నావా? అసలు ఆలోచించావా ఈ విషయాలన్నీ అంటూ కళ్యాణి హెచ్చరించింది. అమ్మా, విశ్వాస్ వాళ్ళకి అన్నీ చెప్పాడు. నేను వాళ్ళింటికి వెళ్ళినప్పుడు ఇంత చదువు చదివి ఉద్యోగం లేకుండా ఉండను అని ఖచ్చితంగా చెప్పాను వాళ్ళకి. జాయింట్ ఫ్యామిలీనే, కానీ మనుషులు మంచి వాళ్ళలాగే కనిపించారు. అన్నింటికి పనివాళ్ళున్నారు. నేను పొద్దుట వెళ్ళి రాత్రి వస్తాను. ఇంకా పెద్ద పెద్ద గొడవలు వచ్చేందుకు ఆస్కారం ఏముంటుంది? ఏ ప్రాబ్లం వచ్చినా విశ్వాస్ చూసుకుంటాను అన్నాడు. విశ్వాస్ కోసం ఆ మాత్రం సర్దుకుపోగలను అనుకుంటున్నాను అంటూ నమ్మకంగా చెప్పింది పవిత్ర. ఇంకా చెప్పడానికి ఏముంది, వద్దనడానికి తెలుగు వాళ్ళు కాదనడం ఒక్కటే తప్ప. అబ్బాయి MBA చేశాడు, ఫార్మాస్యూటికల్ కంపెనీలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, తండ్రి చైర్మన్, పెద్ద కొడుకు మేనేజింగ్ డైరెక్టర్, పెద్ద ఇల్లు, కార్లు, హోదా అన్నీ ఉన్నాయి. అంగరంగ వైభవంగా తమ తాహతను మించి వారి తాహతకు సరిపోయేటట్టుగా పెళ్లి చేసేశారు రంగారావు. ఇటు అటు ఆచారాలు, పద్ధతులు పాటించి పెళ్ళి అయిన మొదటి రాత్రి పవిత్ర నడం పట్టేసినట్టుగా నటిస్తూ, మీ అందరికీ వెన్నుముక్కలు మెత్తగా ఉంటాయా అంటూ అమాయకంగా అడిగింది నవ్వుతూ. విశ్వాస్కి అర్థం కాక తెల్లబోతూ చూశాడు. లేకపోతే ఏంటి బాబు,
రోజులో అన్నిసార్లు అలా సులువుగా వంగి పాదాభివందనాలు చేసేస్తారు మీరు. మనిషి కనిపిస్తే చాలు, ఎవరన్నా ఇంటికొచ్చినా దండం, లేస్తే దండం, పడుకునే ముందు దండం, బయటికి వెళ్తే దండం, పండగొస్తే పూజొస్తే పెళ్ళైతే సరే సరే, అలా టక్కున వంగి పాదాభివందనాలు అలా సులువుగా చేసేస్తుంటే సందేహం వచ్చింది నాకు. ఒక్క రోజుకే నడుం పట్టేసింది నాకు మీ వాళ్ళలా దండాలు పెట్టేసరికి అంటూ బుంగమూతి పెట్టి అంది పవిత్ర. విశ్వాస్ పకపక నవ్వేశాడు దానికి. చంపావ్, ఇదా? ఇంకా ఏదో అనుకొని గాబరా పడ్డాను. అది మా ఆచారం, సంస్కృతి, పెద్దల పట్ల భక్తి గౌరవం చూపటం మంచిదే కదా అన్నాడు ఆ అబ్బాయి. ఏం ఆచారమో, రోజు ఇలా దండాలు పెట్టాలంటే ఎలా? నాకసలు అలవాట్లేదు అంది పవిత్ర. సర్లే, అదో పెద్ద ఇష్యూలా ఇప్పుడు మాట్లాడాల్సిన విషయమా అది అంటూ తేలిగ్గా కొట్టి పారేశాడు విశ్వాస్. ఆ చిన్న చిన్న ఇష్యూలే కొద్ది రోజులలో పెద్ద పెద్దవై మనశ్శాంతి హరించి దూరాలు సృష్టిస్తుందని ఇద్దరు ఆనాడు అనుకోలేదు. పవిత్ర, సాయంత్రం ఫ్రీయేనా? ఎటైనా వెళ్దామా? నీతో కాస్త మాట్లాడాలి. బాబుని తీసుకుని లుంబిని పార్కుకి రాగలవా? ఆదివారమేగా అంటూ ఓ 2 నెలల తర్వాత విశ్వాస్ ఫోన్ చేశాడు పవిత్రకి. బయటికా? నువ్వే ఇంటికి రాకూడదు అంటూ బద్ధకంగా అంది పవిత్ర. లేదు, ఇంట్లో ఫ్రీగా మాట్లాడుకోలేం. ప్లీజ్ సాయంత్రం రా పార్కుకి, అక్కడ కూర్చొని అలా ఎటైనా వెళ్ళి డిన్నర్ చేసి వద్దాం. శ్రవణ్ని కూడా తీసుకురా అన్నాడతను. పార్కులో శ్రవణ్ని కాసేపు ముద్దు చేసి ఆడుకోవడానికి వదిలి, పవిత్ర, నాకు ఒక మంచి జాబ్ ఆఫర్ వచ్చింది, తీసుకుందామనుకుంటున్నాను ఉపోద్ఘాతంగా అన్నాడు విశ్వాస్. జాబ్ ఆఫరా? ఏం జాబ్? వేరే చోట జాబ్ అవసరం ఏమొచ్చింది? ఎనీ ప్రాబ్లం అంటూ ఆశ్చర్యంగా అంది పవిత్ర. వేరే చోట జాబ్ తీసుకుంటే వేరే ఇల్లు తీసుకుందామని అన్నాడతను. ఈసారి ఇంకా తెల్లబోతూ వేరే ఉంటావా? ఎందుకు? ఏమైంది? ఎందుకు ఇలాంటి డెసిషన్ తీసుకుంటున్నావు అంది ఆవిడ. నీకోసం, మన కోసం అన్నాడతను. పవిత్ర ముఖం ఒక్క క్షణం ఎర్రబడి, నా కోసం ఈ నిర్ణయం అప్పుడు తీసుకుని ఉంటే ఈ గొడవలే ఉండేవి కావు. ఇప్పుడు తీసుకోవటంలో అర్థమేంటో అంటూ నిష్ఠూరంగా అంది. టూ లేట్ విశ్వాస్ అంటూ మళ్ళీ అంది. ప్లీజ్ పవిత్ర, అలా అనకు. బెటర్ లేట్ దెన్ నెవర్ అన్నది నాకు అర్థమయ్యింది. నీకు దూరం అయ్యి నేను సంతోషంగా లేను. ముఖ్యంగా శ్రవణ్ని ఎంత మిస్ అవుతున్నానో నీకు తెలియట్లేదు. ఈ ఏడాది నుంచి మళ్ళీ మనం కలిసి ఉందాం పవిత్ర. నీకంటే మంచి భార్య నాకు దొరకదు. నిన్ను పోగొట్టుకున్నాకే ఈ నిజం నాకు అర్థమైంది. మన మధ్య స్నేహం, ప్రేమ ఇంకా మిగిలే ఉన్నాయని నా అభిప్రాయం. మన మధ్య అభిప్రాయ భేదాలే వచ్చాయి కానీ స్పర్ధలు, కక్షలు లేవు. ఇంకో ప్రయత్నం చేద్దాం పవిత్ర. ఈ ఏడాదిలో ఇద్దరికిద్దరం విడిగా ఉన్నాం కనుక ఈసారి ఆ పొరపాట్లు దొర్లకుండా సర్దిద్దుకుపోయేందుకు ప్రయత్నిద్దాం అంటూ సిన్సియర్గా అన్నాడతను. పవిత్ర తలదించుకొని ఒక్క క్షణం ఆలోచనలో పడింది. మరి మీ వాళ్ళు దీనికి ఒప్పుకున్నారా? చెప్పావా? ఏమన్నారు అంటూ అడిగింది. ఒప్పుకోరు. ఏ పేరెంట్స్ మాత్రం ఒప్పుకుంటారు? అందులో మా బిజినెస్ కమ్యూనిటీలో కొడుకు వేరే వెళ్ళటం అంటే అవమానంగా భావిస్తారు. అందుకేగా పవిత్ర అప్పుడు అంత తెగించలేకపోయాను. ఆ కంపెనీలో పనిచేస్తూ ఆ డబ్బు తింటూ పెళ్ళవగానే వేరింటి కాపురం పెడితే బాధపడతారని. నీవక్కడ అడ్జస్ట్ కాలేకపోతున్నావని తెలిసి కూడా ఇద్దరి మధ్య నలిగిపోయాను, సతమతమయ్యాను అంటూ చెప్పుకొచ్చాడతను. మరి ఇప్పుడు మాత్రం అంటూ అనుమానంగా చూసింది ఆవిడ. ఇప్పుడంటే బయట ఉద్యోగం చేసుకుంటే అంత గిల్టీగా ఫీల్ అవ్వక్కర్లేదు. నాన్నగారితో చెబితే ఆయన చాలా ఫీల్ అయ్యారు. అమ్మ అయితే ఒకటే గోల, మన వాళ్ళ అమ్మాయిని ఉద్యోగం చెయ్యని అమ్మాయిని చేసుకో అంటూ పోరు. నాన్నగారిని కన్విన్స్ చేయగలిగాను. ఆయన వేరే వెళ్ళేందుకు ఒప్పుకున్నారు కానీ బిజినెస్లో నుంచి వేరే ఇంకో ఉద్యోగానికి ఒప్పుకోవటం లేదు. బిజినెస్లో నీ షేర్ నీకుంటుంది. ఉద్యోగం ఇంకో చోట వద్దు. నీకు ఆ అమ్మాయి ఇంకా కావాలి అనిపిస్తే అలాగే వేరే ఇల్లు తీసుకో, కానీ అన్నీ జాగ్రత్తగా ఆలోచించు అన్నారు నాన్నగారు. అమ్మ కూడా 4 రోజులు బాధపడుతుంది. ఆవిడ కూడా అర్థం చేసుకుంటుంది, అలవాటైపోతుంది అన్నాడు విశ్వాస్. నా కోసం మీ వాళ్ళకి దూరం అవ్వటం నేను గిల్టీగా ఫీల్ అవుతాను విశ్వాస్ అంది పవిత్ర. అదే పవిత్ర నీలో నాకు నచ్చిన విషయం. నీకు నచ్చనిది జరిగినా ఇతరుల మీద నెపం నెట్టకుండా నేనే అడ్జస్ట్ కాలేకపోతున్నాను అనగలిగే గొప్ప గుణం ఉంది నీలో. అదే ఇంకో అమ్మాయి అయితే మా అమ్మ, వదినల మీద ఎన్ని నేరాలు చెప్పేవారో. వాళ్ళు నిన్ను అన్న మాటలకి ఎంతో హర్ట్ అయినా తప్పు నాదే అని, ఈ అలవాట్లు పద్ధతిలో ఇమడలేకపోతున్నాను అని.
మనం వేరే వెడితే గొడవలుండవు అని ఎంతో చెప్పావు నువ్వు. కానీ నా రక్తంలో ఉన్న గుణం మార్చుకోలేక తల్లిదండ్రుల మీద ఆధారపడుతూ వారిని కాదని బయటికి వెళ్ళే సాహసం ఆనాడు చెయ్యలేక నిన్ను సపోర్ట్ చెయ్యలేకపోయాను. కానీ ఇప్పుడు నేనింకా ఏ అమ్మాయిని నీ స్థానంలో ఊహించుకోలేను. నువ్వు దూరమయ్యాక గానీ నీ విలువ నాకు అర్థం కాలేదు. అందుకే తెగించాను. నువ్వు బయట ఉద్యోగం చెయ్యమంటే చేస్తాను, లేదంటే మా కంపెనీలోనే ఉంటాను నాన్నగారి కోరిక ప్రకారం. పవిత్ర, నా అభ్యర్థనని కాదనకు. కనీసం శ్రవణ్ కోసమన్నా అంటూ పవిత్ర చెయ్యి చేతిలోకి తీసుకుని అభ్యర్థన పూర్వకంగా అన్నాడు. పవిత్ర, ఐ లవ్ యూ. నేను నిన్నెంత ప్రేమిస్తున్నానన్నది ఇప్పుడే నాకు అర్థమయ్యింది అన్నాడు. పవిత్ర కళ్ళల్లో తడి. విశ్వాస్ చేతి మీద చెయ్యి ఆనించి, నిజం చెప్పనా, అసలు మనం విడిపోయామన్నది ఇప్పటి వరకు మైండ్లో రిజిస్టర్ అవ్వలేదు తెలుసా. రాత్రి పడుకుంటే అసలు మనం ఎందుకు విడిపోయామని ఆలోచించేదాన్ని. ఈగోల క్లాస్ తప్ప ఇంకేం లేదనిపించేది. మొన్న మా మామ ఒక మాట అంది, అది నన్ను చాలా ఆలోచింపజేసింది విశ్వాస్. పెళ్ళి అనే పటాన్ని ఫ్రేమ్లో బిగించి అద్దం కట్టించేస్తేనే 4 కాలాలు నిలుస్తుందే తల్లి. ఫ్రేము అద్దము లేకపోతే దుమ్ము ధూళి పడి బొమ్మ వెలసి మాసిపోతుందట. భార్యాభర్తలిద్దరూ ఒక ఫ్రేమ్లో ఒదిగి ఇద్దరి ఈగోలు అద్దం కింద దాచేస్తేనే ఫోటోలాగా కాపురం నిలుస్తుందని ఎంత బాగా చెప్పిందో మా అమ్మ. ఆ రోజు నుంచి నేను నీ గురించి ఆలోచిస్తున్నాను అంది పవిత్ర. షీ ఈజ్ ఏ గ్రేట్ లేడీ. పెద్దవాళ్ళు అనుభవం మీద చెప్పే పాఠాలు మన తరం వింటే సగం సమస్యలు రావు. ఆవిడకున్న జ్ఞానం ముందు మనమెంత అంటూ అభిమానంగా అన్నాడతను. నువ్వంటే మామకి ఎంత అభిమానమో తెలుసా. ఇలాంటి వాడెక్కడ దొరుకుతాడే నీకు అని తిడుతూ ఉంటుంది రోజు నన్ను అంది పవిత్ర. అయితే ముందు ఈ గుడ్ న్యూస్ ఆవిడకే చెప్పాలి అంటూ ఆనందంగా అన్నాడు విశ్వాస్. మా అమ్మ, నేను మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నాను అంటూ పవిత్ర లోపలికెళ్తూ హాల్లో కూర్చున్న మామని కౌగిలించుకొని సంతోషంగా అంది. విశ్వాస్ గుమ్మం దగ్గరే ఆగిపోయాడు. రాజ్యలక్ష్మి మొహం ముందు తెల్లబడి తర్వాత నల్లబడి ఆందోళనగా, పెళ్ళా? ఎవరు? ఎవరిని? ఇంత హఠాత్తుగా ఎవరి తల్లి నీకు దొరికిన ఆ మహానుభావుడు అంటూ కాస్త అయిష్టత, విరక్తి కలిపి తనకిష్టం లేదన్న భావనని వ్యక్తం చేసింది. ఎంతో మంచివాడని నీవు సర్టిఫై చేసిన వాడేలే అంటూ నవ్వుతూ కన్ను గీటింది. ఆవిడ తెల్లబోయి చూస్తుండగా విశ్వాస్ లోపలికొచ్చి ఆవిడకి పాదాభివందనం చేసి, ఆ అదృష్టవంతుడిని నేనే దాదీజీ. మొదటిసారి తెలివి తక్కువగా చేజార్చుకున్న అదృష్టాన్ని మళ్ళీ దక్కించుకున్నాను అంటూ చెప్తుంటే ఆవిడ ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అయిపోయింది. ఇదిగో ఈ పాదాభివందనాలు చేసే మా మామ దృష్టిలో మంచివాడివైపోయావు. ఆపింక నీ నాటకాలు అంటూ కసిరింది విశ్వాస్ని. నోరు ముయ్యవే. ఆ అబ్బాయిలో ఉన్న మంచిని ఇప్పుడైనా కళ్ళిప్పి సరిగా చూసి అర్థం చేసుకో. నీ ఇల్లు బంగారం కాను. ఒక్క నిమిషం హడలగొట్టావు. మళ్ళీ ఎవరిని ప్రేమించిందో ఈ మహాతల్లి అంటూ గాబరా పడ్డాను కదే తల్లి అంది మా అమ్మ. అదే మా అమ్మ, 30 ఏళ్ళొచ్చాయి. మళ్ళీ ఓనమాలు మొదలు పెట్టినట్టు ఇంకొన్ని వెతుక్కొని ప్రేమలు దోమలు అంటూ షికార్లు తిరగటానికి ఓపిక లేకే ఏదో ఒక రాయి పళ్ళుడగొట్టుకోవడానికి అంటూ నాన్ డెవిల్ ఈజ్ బెటర్ అనుకొని సరిపెట్టేసుకున్నాను విశ్వాస్ అడగ్గానే అంటూ చిలిపిగా నవ్వంది పవిత్ర. చూశారా దాదీజీ, నాకు ఇంకో అమ్మాయిని వెతికే ఓపిక లేకే పవిత్రని అడిగితే ఫోజులు కొడుతుంది నా ముందు అన్నాడతను. రాజ్యలక్ష్మి మనసారా నవ్వి ఇద్దరి తలలు దగ్గరికి తీసుకుని, ఇలాగే 10 కాలాల పాటు నవ్వుతూ ఉండాలి అంది ఆనందంగా. ఈ కథ ఇంతటితో సమాప్తమండి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దామండి. నమస్కారం.